ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే ఒకప్పుడు గులాబీ పార్టీ కంచుకోట. కానీ ఇప్పుడు కంచుకోటకు బీటలు వారుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలు 4 స్థానాలు కైవసం చేసుకున్నాయి. బీఆర్ఎస్ 2 స్థానాలకే పరిమితమైంది. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు స్నేహ హస్తం అందుకోవడంతో గులాబీ పార్టీ ఖాళీ అవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గులాబీ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడింది. దీంతో గులాబీ క్యాడర్ అంతా హస్తం పార్టీ వైపు చూస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 4 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. దీంతో ఆ పార్టీలో జోష్ పెరిగింది. చెన్నూరు అసెంబ్లీ నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ కుమార్, మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావులు కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఖానాపూర్ అసెంబ్లీ నుంచి వెడుమ బొజ్జు పటేల్ విజయం సాధించారు. ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, సిర్పూర్ టీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఆసిఫాబాద్, బోధ్ అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ సొంతమయ్యాయి. అయితే వీరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. సిర్పూర్, ఆదిలాబాద్, ముధోల్ ఎమ్మెల్యేలు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అసెంబ్లీ అభివృద్ధి నిధుల కోసమే కలిశామని తెలిపారు కమలం నేతలు. బీఎస్పీ రాష్ట్ర ప్రెసిడెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరడంతో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముధోల్ అసెంబ్లీలో 2 సార్లు గెలుపొందిన విఠల్ రెడ్డి సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సొంత గూటికి చేరారు. ఇక మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు 3 నెలల కాల పరిమితుల లోపలనే అనేకమైనటువంటి విద్యార్థులకు ఉద్యోగాల అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి డీసీసీ అయినటువంటి శ్రీహరి అన్న ఆధ్వర్యంలో మేము చేరడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బడుగు బలహీన వర్గాలకు ఈ 100 రోజులలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయన చూసినటువంటి ఆలోచన విధానం కానీ ఆయన దగ్గర కలిసినప్పుడు కానీ మమేకంగా మాట్లాడడం నాకు సంతోషంగా అనిపించింది. కొమ్రం భీం, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లా ప్రెసిడెంట్లు కోనప్ప, విఠల్ రెడ్డిలు బీఆర్ఎస్ ను వీడడంతో క్యాడర్ నిరుత్సాహంలో పడింది. త్వరలోనే ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ జోగు రామన్న కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జోగు రామన్న అనుచరులు డీసీసీబీ ప్రెసిడెంట్ బోజారెడ్డి, గోవర్ధన్ రెడ్డిలు హస్తం పార్టీలో చేరారు. ఇద్దరు మాజీ మంత్రులు కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్ టోటల్ గా ఖాళీ అవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మేము ఎందుకు రేవంత్ రెడ్డి గెలవడం జరిగిందంటే గత పాలనలో 9 ఏళ్లలో మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, ఐకిరెడ్డి గారితో ఉన్నాం. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మీరు అందరు గమనించిన ప్రజలు కూడా, ఎందుకంటే మేము అదే పార్టీలో వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు మాట్లాడడం వేరే, అందరు గమనించింది కాబట్టి అదంతా ప్రజాపాలన గెలిపేలే. ఓన్లీ ఒంటెద్దు పోకడ, ఒక మోనోపాల్, ఒక నియంతలాగా పనిచేయడం తప్ప చిన్న కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు కూడా ఎవ్వరికి విలువలు లేకుండా చేసిండ్రు. వారి కుటుంబం తప్ప ఎవరికి న్యాయం జరగలేదు. కాబట్టి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మేము కూడా దాంట్లో ఇబ్బందులు పడ్డాం. అంటే ఒక పార్టీలో ఉండి బయటకు చెప్పుకోలేకపోయినాం తప్ప చాలా ఇబ్బందులు అనేవి. కాబట్టి ఖచ్చితంగా మేము పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. ప్రజా సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగిందంటున్నారు ఆ పార్టీ నేతలు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయిందంటున్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించినందుకే నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏం చేసింది ఏం లేదు. వాళ్ళ నాయకులు కొంతమంది బాగుపడ్డారు. దాంతో వాళ్ళ గౌరవం కూడా లేనటువంటి పరిస్థితి. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో, బీఆర్ఎస్ కుటుంబ రాజ్యంలో మరి కింద ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కూడా మరి గౌరవం కూడా లేకపోవడంతో అవన్నీ ఇప్పుడు తలుసుకుంటా ఉన్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్కు బీఆర్ఎస్ నుంచి వస్తూ ఆ పార్టీలన్నీ ఖాళీ అవుతున్నాయి. పెద్ద ఎత్తున వస్తున్నారు. మేము ఆచితూచి అడిగేస్తున్నాము. రావడానికి చాలామంది లైన్లలో ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డ కార్యకర్తలను కూడా డిమోరలైజ్ చేయొద్దు. వాళ్ళు పార్టీని పట్టుకొని నిలబడ్డోళ్ళను కూడా వాళ్ళని ఒప్పించుకొని మెప్పించుకొని మంచి నాయకులను తీసుకుంటాం తప్పకుండా. రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాలతో బీఆర్ఎస్ నేతలు వలసబాట పట్టారు.